ఏంటి స్తంభాలు కానొస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారా? ఇది పుల్లడిగుంట దగ్గర పేదలకు సెంటు స్థలం అంటూ ఇచ్చిన జగనన్న కాలనీ. ఒక్కసారి గమనించండి. ఇంకా కరెంటు లేదు, సరైన రోడ్డు లేదు. ఈయన మాత్రం చెప్పేది ఏందయ్యా అంటే, పేదలకు నేను 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పనిచేశానంటాడు. ఆ స్థలం ఎంత ఉందో ఒక్కసారి చూద్దాం రండి. మనం ఇక్కడ మీకు రాళ్ళు కానొస్తున్నాయని అనుకుంటున్నాను. నేను లెక్కేస్తాను. నేను ఇక్కడ కూడా ఒకసారి చూడండి. ఇది మొదటి రాయి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7. ఇది జగన్మోహన్ రెడ్డి పేదలకి, ఒక పేదవాడికి ఇచ్చిన ఇంటి స్థలం. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు నీ కుటుంబ సభ్యులతోటి ఇదే స్థలంలో ఉండి నువ్వు చూపించగలవా? ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేది ఏమీ లేదు. ఇంకా కల్పన. కరెంటు స్తంభాలు మాత్రం బాగా వదిలిపెట్టారు. నేను ఏదైతే ఇప్పుడు చూపించిన కొలత, ఈ కొలత ఇదే ఇంట్లో నువ్వు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఉండి, ఎక్కువ రోజులు వద్దు, ఇల్లు కట్టుకొని 4 నెలలు ఉండండి చాలు. ఉండగలరా? ఉండి ఆ తర్వాత మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి. నేను పేదల పక్షపాతని, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నాకు చాలా గౌరవం అని.